పిచ్చుకలు కింద గూడు పెట్టుకున్నాయి, పైకి వచ్చి ట్రైనింగ్ అవుతున్నాయి, ఫుడ్ తింటున్నాయి. చూడండి, ఇంక ఈ కలర్ లో ఉంటే వదిలిపెట్టవు కదండి. నేను ఈ కలర్ వచ్చేదాకా హార్వెస్ట్ చేయకూడదని అనుకున్నాను. చెల్లి తినలేదు ఇది. ఇవి సేమ్ ఒకే సైజులో వచ్చినాయి, అక్క చెల్లెల్లాగా జతమాట. ఇవి హార్వెస్ట్ చేసేసుకుందాము. చూసారండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ఎన్ని వంకాయలు కోసానో కదండి ఈ చెట్టుకి అయితేని. కాయలు అయితే బోల్డ్ ఉన్నాయి నాన్న. అయితే ఇదైతే కింద రాలట్లేదు, అదే పొడుగు రాలుతుంది. కానీ ఇది చూడు, ఇది ఎంత టేస్ట్ ఉంటుంది అంటే ఇది. ఇదిగోండి, ఇక్కడ ఫ్రూట్ అయితే రాలిపోయింది నాన్న. ఇదిగో పగిలిపోయింది కూడానే. ఇది టొమాటోలు, ఇవి చెర్రీ టమాటో కోసేద్దామే. ఇక్కడ ఎల్లో టమాటా. హాయ్ అండి, నమస్తే. నేను విజయ, వెల్కమ్ టు తెలుగు గార్డెన్. ఈరోజు వీడియో అయితే కనుక పైన హార్వెస్ట్ ఉంది. ఇక్కడ సంపెంగ పూలు కనబడ్డాయండి, ఓ 2 పూలు కోసుకుందాం. పొద్దున కోయలేదు అనుకుంటానమ్మా నాన్నగారు. డైలీ కోస్తారండి, దేవుడికి పెడతారు. ఇంకా రేపు పొద్దున్న గుడికి తీసుకెళ్తాను, గుడికి పట్టుకెళ్తాం. ఈ 2 పూలు అయితే కోసేసుకొని ఇంకా పైకి వెళ్ళిపోతాం నడిసేయండి. ఈ సింహాచలం సంపంగి అయితే మంచి సువాసన బాగుంటుంది. కింద సింహాచలం పువ్వులు కోసుకుని పైకి వచ్చానండి. సరే, ఒక షార్ట్ చెప్పుకుందాం. చెట్టు నిండా అంత అందంగా ఇంత ఫ్రూట్ పండిపోయి మంచి స్వీట్. ముందే నేను హార్వెస్ట్ చేసినప్పుడు అంటే స్టార్ ఫ్రూట్ చాలా టేస్ట్ ఉంది. ఇప్పుడు ఇంకొంచెం చెట్టుకి ఇంకొంచెం పండు వచ్చిన తర్వాత, పండు రంగు వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేసుకుందామని ఉంచేసాను. పిచ్చుకలు వాట అదే అనుకుంటే అవి మొత్తం చాలా వరకు తినేసినాయి. తమ్మనేలు తీసుకునే లోపల ఫ్రూట్ రాలిపోయి పడిపోయింది. ఫోన్లేండి, మీకు చూపిస్తాను కదా. ఇక్కడైతే నా వెనకాల చూసారా కాకరకాయలు. ఇవి సేమ్ ఒకే సైజులో వచ్చినాయి, అక్క చెల్లెల్లాగా జతమాట. ఇవి హార్వెస్ట్ చేసేసుకుందాము. ఒక్కొక్కసారి అండి కాకరపోదు కొంచెం టైం తీసుకుని కాసితే విపరీతంగా కాసేస్తున్నాయి. మళ్ళీ టైం తీసుకుని మళ్ళీ చిగుర్లు వచ్చి ఇదిగోండి ఇలా కాస్తున్నాయి అన్నమాట. చిక్కుడుకాయలు అయ్యిని. ఇంకా నేను తోట మళ్ళీ శ్రద్ధగా మళ్ళీ మార్చి పెట్టాలి. ఇంకా కొత్త పొదలు అయ్యిని. ఎక్కడ పడితే అక్కడ ఒక్కొక్కసారి ఇవి నన్ను గుచ్చుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వాటికి ఏమైనా ఇవ్వకపోతే ఇవి మనల్ని కొంచెం గుచ్చడం, అదే కొంచెం సూదిల్లా ఉంటాయి కదండి, అవి గుచ్చుతున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది వాటికి ఏదైనా ఇవ్వకపోతే అలా చేస్తున్నాయేమో అని. ఇప్పుడేమో ఇదిగోండి ఇక్కడ చూడండి, తెల్ల వంకాయ ఇది కూడా కోసేసుకున్నాము. ఇవి ఉన్నాయి కదా, ఇంకా ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను ఉండు నాన్న. ఇదిగోండి చిక్కుడుకాయలు. ఏదైనా పంట తీసుకుంటున్నప్పుడు మనకి ఆ హ్యాపీనెస్ ఉంటుంది. దాని గురించి కొంచెం ఎక్కువగానే మనం చెప్తూ ఉంటాము. కొంతమంది మొన్న కామెంట్స్ పెట్టారు, హారికకి నేను హార్వెస్ట్ చేస్తుంటే చాలా ఓవర్గా చెప్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. ఓవరే ఉందండి, మనం కష్టపడితేనే కదా తెలిసేది. మనం ఎంత కష్టపడితే ఇంత పంట వస్తుందని చెప్పేసి ఆ హ్యాపీనెస్ అనేది ఉండిపోతుంది. ఒక్కొక్కరికి అనిపించవచ్చు ఏమో ఈజీగా తీసుకుంటారేమో, కానీ మాకైతే ఆర్గానిక్గా పండిస్తున్నప్పుడు కొంచెం మనకి వెంటనే ఈల్డ్ ఏమి వచ్చేదండి. వాటిని చిన్నపిల్లలా చూసుకుంటేనే మనకి ఈల్డ్ అనేది వస్తుంది. అంతేనా సాయి? అది చెప్తున్నప్పుడు కొంచెం సంతోషంగా, ఆ సంతోషం మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అంత మాత్రాన మీరు ఇష్టానికి కామెంట్స్ పెట్టేస్తూ ఉంటారు ఒక్కోసారి నవ్వుకుంటా. అదే ఒక వీడియో చూసి ఏంటండి ఎంత ఈజీ గేమ్ అయితే ఈల్డ్ ఏం వచ్చేదండి. మనం వాటికి ఎంత శ్రద్ధగా చూసుకుంటే ఇదిగోండి చూడండి పేను బంక్ ఎలా పట్టేసిందో. 1-2 రోజులు మంచు పట్టిందంటే పేను బంక్ పట్టేస్తుంది. దీనికి రెమెడీగా మామూలుగా మీకు చెప్పాను కూడా, మామూలుగా మనం బూడిదది జల్లితే బాగానే ఉంటుంది. లేదంటే షాంపూ వాటర్ తోటి వాష్ చేసినా కూడా పోతుంది అనుకోండి. మీ ఇష్టం, మీరు ఎలా చేయాలన్నా కొంచెం నీమ్ ఆయిల్ అది స్ప్రే చేసి లేదా బూడిదది జల్లితే బాగుంటుంది అన్నమాట. అది విత్తనాలకమ్మా, బీరకాయ. అది ఈ పట్టుకుని వెళ్ళిపోదాం నడిసి. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూసారండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ఎన్ని వంకాయలు కోసానో కదండి ఈ చెట్టుకి అయితేని. ఇంకా చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయండి, ఇవి కూడా పెరుగుతాయి. ముందు ఇది కోసేస్తాను. చాలా పెద్ద కాయేనమ్మా. ఇలా పొడుగ్గా ఉన్నాయి, ఒక 2-3 కాయలు అయితే చాలు. అదేంటి కత్తిరి పొద్దున లేదా ఏంటి? ఇదిగోండి ఒక వంకాయ వచ్చేసింది కదా. గూస్బెర్రీస్ కొన్ని రాలిపోతున్నాయండి. మనకేమో పచ్చదనంలో కనబడవు, ఇవి ఎండిపోయి ఎప్పుడప్పుడు రాలిపోతున్నాయి. నేను డైలీ నీళ్ళు పెట్టినప్పుడు కింద చూసుకుని తీసుకుని తినేస్తున్నాను. ఇదిగోండి ఇంకా చూపిస్తాను. ఇలా వచ్చాము. కాయలు అయితే బోల్డ్ ఉన్నాయి నాన్న.
అయితే ఇదైతే కింద రాలట్లేదు, అదే పొడుగు రాలుతుంది. కానీ ఇది చూడు, ఇది ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇది ఎంత బాగుంటుందండి. దీని సువాసన కూడా అండి మంచి అరోమా వస్తుంది. ఇదేమైనా అయిందా? అయిపోయినట్టే నాన్న. అంటే ఇంకొంచెం అవితే బాగుంటుంది. లైట్ రంగు వచ్చేసింది. సరేలే, ఇక్కడ కూడా చూద్దాముండు. ఇది కూడా లైట్ రంగు వచ్చింది. ఇంకా ఇవి నెక్స్ట్ టైం కోస్తానండి. నేనైతే ఇప్పుడు చేతిలో 3 పళ్ళు అయితే ఉన్నాయి. ఈ ఫ్రూట్ మట్టుకి నేనే తినేస్తాను, ఇక్కడే తినేస్తాను. మా వాళ్ళు తినేస్తున్నారు అన్నమాట. నేను రాలిపోయిన వెళ్ళి ఆల్రెడీ లోపల ఏం కాల అంతే. ఆర్గానిక్గా తినేవి కడుక్కోక్కర్లేదు, దుమ్ము ఏమైనా ఉంటుంది కాబట్టి తుడుచుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రూట్ మీద కూడా కవర్ కింద ఇది లేయర్ కింద ఉంటుంది కాబట్టి ఏ దుమ్ము కూడా ఉండదు. ఇదిగోండి సాయి, గుర్తుందా? వీడికి పేరెట్టాం కదా మనం, బక్క చికెన్ కాకరకాయలు. బక్క చికెన్ కాకరకాయలు. ఇది కొంచెం లావ్ అయింది కొద్దిగా. ఇంకెక్కడైనా ఉన్నాయా? లేవు ఇంకా. తులసి, అవి తులసి మొక్కలమ్మా. ఇక్కడ కోయకూడదు, ఇది ఎక్కడికి వద్దాం. కోసేనా? పైకంట కాస్తాయి. ఇక్కడ కూడా ఉండాలి నాన్న, చూద్దాం. ఇది మీకు తెలుసా అండి, దీన్ని కొండపిండాకు అంటారు. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి డైలీ దీన్ని వేపుడు చేసి, ఇదే పప్పు చేసి పెట్టినా కిడ్నీలో స్టోన్స్ అనేవి పడిపోతాయి అన్నమాట ఆటోమేటిక్గా. మనకి తెలుస్తుంది, మన తర్వాత మళ్ళీ చెకప్ చేయించుకుంటూ ఉండం. ఇది ప్రాక్టికల్గా మా వాళ్ళకే మా బ్రదర్కి అది చేసినప్పుడు డైలీ చేసి పంపించేవాళ్ళు అన్నమాట. ఆకది వేపుడు అది చేసి కంటిన్యూస్గా తింటే మొత్తం స్టోన్స్ లేవండి. మళ్ళీ చెకప్ చేయించుకుంటే అది కొండపిండాకు అంటారన్నమాట. ఒక్క మొక్క బతికింది. అది నాగుల చవితికి వెళ్ళినప్పుడు అక్కడ పొలంలో ఉందన్నమాట, తీసుకొచ్చి పెట్టాను. ఇవి చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చేసినాయో కస్తూరి బెండ. ఇదిగోండి ఇక్కడ ఇంత బాగా వచ్చేసినాయా, ఇక్కడ చూడండి. ఇప్పుడు దాకా మేము వచ్చేటప్పటికండి పిచ్చుకలు చేరినాయి. అసలైన మీకు ఇంకో చూపించలేదు కదా, ఆ స్టార్ ఫ్రూట్స్ రంగు వచ్చేసి ఉన్నాయి కదా పసుపు రంగులో, అవి తినడానికి వచ్చేసినాయి అన్నమాట. నేను వచ్చానని కాసేపు చాలా ఉన్నాయి కదా, గుజ్జు గుజ్జు గుజ్జుమంటే అవి సౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాయి నాన్న. నేను తినేస్తున్నాను నాన్న. ఇది తినేనా? నువ్వు తింటావా? కోసేసుకుందామా టమాటాలు? ఇప్పుడు టమాటాలు సీజన్ కదా, ఇంకా పెట్టాను, రావాలి అవి కూడా, మొక్కలు కూడా. సాయి నీకు ఇంకో కాకరకాయ చూపిస్తాను. అప్పుడు జంబూ కాకరకాయలాగా చాలా లావు ఉండేది కదా, ఇప్పుడు కొంచెం చిన్నగా వచ్చింది. ఇది చాలా అందంగా ఉంది కదా చూడడానికి. లేకపోతే ఇది షార్ట్ వెరైటీయే ఇది. ఇదిగోండి, ఇది కస్తూరి బెండ్లో పింక్ కలర్లోకి వచ్చింది కదా, బెల ఉంది కదా చూడడానికి రంగు. కత్తిరి పొద్దున పోయింది నాన్న, తీసుకోవాలి. కనపడుతున్నాయి కానీ కటింగ్ చేసినప్పుడు అవి ఎక్కడికో వెళ్ళి ఎగిరి పడుతున్నాయేమో. మళ్ళీ తీసుకోవాలి, కింద పడ్డాయన్నీ పట్టుకుంటాను. ఇలా అయితే ఎరుపు గ్రీన్ కలిపి వచ్చినాయి. అది ఇంకా అయిపోయింది, అది ముదిరిపోయింది. ఒక్క చెట్టు ఉంటే చాలు కస్తూరి బెండ, బోల్డ్ కాయలు కదా. దీనికంటూ కుండి అంటూ పక్కన ఉంచేస్తాయండి. ఎంత కాయ కాసిందో చూడండి. ఒక్క మొక్క ఎన్ని కాయలు చూసారా, బెండకాయ పులుసు అయిపోతుంది. ఒక ఇద్దరికి వేపుడు వచ్చేస్తుంది. ఇంకా మనకి ఇంకా చాలా ఉన్నాయేమో, చూపిస్తాను. ఉన్నాడు ఇక్కడ కనబడుతుంది కూడా సేమ్ చిట్టి కాకరకాయ అండి, అదే అలాగే ఉంది. కొన్ని ఏమో పిందులు పొడిగి ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి. మరి బలం అదే ఉంటది. నాకు అవును. అయితే ఇంకా ఇక్కడ కూడా చిక్కడికాయలు ఉన్నాయి నాన్న, కోసేద్దామా? ఇవి కూడా పిచ్చుకలు చూసావా, అరుపులు. అదే అవి తినేయడానికి వచ్చేసినట్టు ఉన్నాయి. మంచి పసుపు కలర్లో కనపడుతున్నాయి కదా. కాయలు కోసేద్దాం. ఇదిగోండి, వాటిని చూపించు ఎలా అరుస్తున్నాయో. ఎక్కడున్నాయి?
ఏం అరుస్తున్నాయి ఎక్కడి నుంచో. సరే అయితే చాలా బాగుంది. గులాబీ బాగా వచ్చింది. నేను ఇక్కడ చిక్కుడుకాయలు కోసాను, ఎక్కడో పాడేసాను నాన్న. ఇదిగోండి ఇక్కడ ఫ్రూట్ అయితే రాలిపోయింది నాన్న. ఇదిగో పగిలిపోయింది కూడానే. పోన్లే పండింది, ఇంకా మంచిగా స్వీట్నెస్ ఉంది, అందుకే చీమలు కూడా చేరిపోయినాయి. ఇంకా మంచి హార్వెస్ట్ వస్తుందండి. సపోటాలు అయితే విపరీతంగా వచ్చేసినాయి. క్రాప్ అయితేనే ఇంకా కొన్ని పాదులు కూడా పెడుతున్నాను. ప్రస్తుతానికి అయితే ఇవి కోసం కదా మనం అసలు హార్వెస్ట్ మీకు ఏదైతే చెప్పానో అది అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇంకా పిచ్చుకలు గోల్ చేసేస్తున్నాయి మేము ఉన్నామని. అవి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నాయండి. ఆల్రెడీ ఓ ఫ్రూట్ నంచేసినాయి, అయిపోయినాయి, సరిపోవట్లేదు వాటికి. రండి చూపిస్తాను. ఇదిగోండి కాయలు, ఫ్రూట్స్ అయితే టమాటాలు అయితే ఇవి చారులోకి అలా వేసేసుకుంటుంటే పప్పుచారులోకి కానీ భలే ఉంటున్నాయండి. అయ్యో గుత్తు రాలిపోయింది నాన్న, కింద పడిపోయినాయి పళ్ళు. ఇవి కాకుండా కింద పడిపోయింది అంటే మనం చూసుకోలేదు. అదిగో నారింజ చెట్టు మొదలు కనిపించింది లైట్గా, అదిగో కోసేద్దాం. ఇవి పళ్ళు మీకు తెలిసిందే కదా, నేను స్పూన్ టమాటా అంటాం కదా ఆ టైపు. స్పూన్ టమాటాలో వైన్ వెరైటీ అండి ఇవి. ఇంకా ఉన్నాయండి పళ్ళు, కొద్దాం. ఈరోజు ఫ్రూట్స్ బాగానే వచ్చినాయి, టమాటాలు బాగానే వచ్చినాయి. అదిగోండి లోపల ఉన్నాయి. అదిగో ఇక్కడ ఒకటి, ఇదొకటి, ఇదొకటి, ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసాను నాన్న, చూస్తాను. చూడమ్మా, పసుపు మొక్క వెనక్కున్నా ఉన్నాయి కానీ పెట్టామని చెప్తాను. పసుపు రెండు ఉన్నాయా? సరే, ఇంకక్కడ 4. ఇది గుత్తి టొమాటోలు, ఇవి చెర్రీ టమాటో కోసేద్దామే. ఇక్కడ ఎల్లో టమాటా, ఎల్లో అండ్ రెడ్ పిల్ల ఉంటాయి కదా, ఇందులోనే అన్నీ కలిసిపోయి వచ్చేసినాయి. ఇవి ఎల్లో ఏమో అండి సలాడ్లో అది తినేయచ్చు, లేదంటే ఉత్తి కూడా తినేయచ్చు. ఇప్పుడు ఇవి లాస్ట్ ఇయర్ విత్తనాలు, ఇవి అవి అవ్వలేదంటే కొంచెం సరేలే. అయ్యో ఇక్కడ చూడు గూస్బెర్రీ ఫ్రూట్. ఇది నేను కోయలేదు, ఇప్పుడు రాలిందేమో అది మొత్తం. ఇదిగో మనం సరిగ్గా చూడట్లేదు నాన్న, చెట్టు కూడా ఇదిగో అదిగో అక్కడ కూడా ఉన్నాయి నాన్న. ఇవి డాడీ అయితే ఇష్టంగా తింటున్నారు ఈ ఫ్రూట్స్. గూస్బెర్రీ చాలా బాగుంటుందండి, మంచి అరోమా వస్తుంది, స్మెల్ కూడా బాగుంది అన్నాను కదా, టేస్ట్ కూడా యూనిక్గా అనిపిస్తుంది. ఏమి కనపడవండి కానీ కోస్తే అన్నీ ఉంటాయి, లేనిదంటూ ఉండదు కదా నాన్న. కోయినంతసేపు ఇదిగో ఈ పేనుబంక అనేది బాగా చిక్కుడు బదులు పట్టేస్తుంది నాన్న. ఇదిగోండి ఇంకా ఉన్నాయి కదా ఫ్రూట్స్ అయ్యి. ఇంకా మిమ్మల్ని ఊరిస్తున్నాను కదా అవి చూపించానని, అసలు నాకైతే కొయ్యక్కర్లేదు, వాటిని చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది, అలాగే తినేద్దాం అనిపించింది. చాలా బాగుందండి. స్వీట్ స్టార్ ఫ్రూట్ మొక్క మట్టికి తెచ్చుకోండి. పులుపుది అంటే అది ఒగరు వస్తుంది, కొంచెం పులుపు ఉంటుంది, అది పప్పుల్లోకి అది వాడుకోవడానికి బాగుంటుంది. ఇది మట్టికి అసలు కొంచెం లైట్ గ్రీన్ లైట్ ఎల్లో వచ్చేటప్పటికి స్వీట్నెస్ వచ్చేసింది, బాగుంది. అది ఇప్పుడు మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, చూడండి. ఆ గోల్ చేయడానికి కారణం కూడా వాటి రంగు చూసే, ఎందుకని ఆ రంగు ఏంటి అసలు ఎంత బాగా పెరిగినాయో చూపిస్తాను మీకు, నడిచేయండి. ఇదిగోండి ఇంకా మాకు వచ్చిన పిచ్చుకలు కింద గూడు పెట్టుకున్నాయి, పైకి వచ్చి ట్రైనింగ్ అవుతున్నాయి, ఫుడ్ తింటున్నాయి. చూడండి ఇంక ఈ కలర్లో ఉంటే వదిలిపెట్టవు కదండి. నేను ఈ కలర్ వచ్చేదాకా హార్వెస్ట్ చేయకూడదని అనుకున్నాను, కానీ ఇదిగోండి నేను థంబ్నెయిల్ తీసుకున్నప్పుడు ఉంది, ఒక షార్ట్ తీసుకున్నప్పుడు ఉంది, కరెక్ట్గా ఇంకా పెట్టే ముందు పడిపోయింది అన్నమాట. అంటే
ఇలా పట్టుకుంటాం కదా కాయని, ఇలా చేయి తగిలింది అంతే రాలిపోయింది, అంత బాగా పండిపోయింది. నాకు ఈ ముక్క కూడా వేస్ట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఈ ఫ్రూట్ నాకు అంత బాగా నచ్చేసింది. చాలా బాగుందండి, స్వీట్గా ఉంటే నాకు చాలా ఇష్టం. చీమలు కూడా షేర్ చేసుకుంటున్నాయండి చూడండి. ఇంకా అసలు మీకు ఎలా అనిపిస్తుంది? చిన్న మొక్క, కాయలు చూస్తే కింద చూడండి, ఇది అసలు ఇక్కడ చూడండి, ఈ కాయ చూడండి, అసలు ముట్టుకుంటే రాలిపోతుందేమో అన్నట్టుగా ఉన్నాయి, కానీ భలే ఉంది కదా. నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? నూరు ఊరుతుందేమో, మీరు కూడా తెచ్చుకోండి. ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్ అని అడగండి, మనకి స్వీట్దే బాగుంది. పులుపుది కూడా బాగానే ఉంది, కానీ అది ఎక్కువగా పప్పుల్లోకి, కొంచెం పచ్చడికి లేదా ఉప్పు కారం నంచుకుని తినడానికి బాగుంటుంది. అది కొంచెం వగరు ఉంటుంది, ఇది అసలు వగరు కానీ ఏమీ లేదు. కోసేద్దాం. ఆ ఒక్క ఫ్రూట్ 5 ముక్కలు కోసుకుని మేము తిన్నామన్నమాట. అంతకుముందు ఒక ఫ్రూట్ కట్ చేశాను కదా, అదే స్వీట్ ఉందంటే ఇంక ఇది ఎంత స్వీట్గా ఉంటుందో చూడు సాయి. నీకు ఐడియా ఉంది కదా. చెల్లి తినలేదు ఇది, ఈసారి హారి. ఇదిగో ప్రతి కాయనండి ఇక్కడ నొక్కొచ్చిందండి, ఆ నొక్కొచ్చి ఇలా వచ్చినాయి. మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను కదా, ఇదిగోండి షార్ట్ ఛానల్లో హార్వెస్ట్ చేశాను. మన వాళ్ళు ఎవరైనా షార్ట్ ఛానల్ ఫాలో అయిపోతే కనుక ఫాలో అవ్వండి, అలాగే ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి, వీడియోస్ పెడుతూ ఉంటాము. ఇప్పుడు మనకు 5 ఫ్రూట్స్ వచ్చినాయి కదండి, ఇంకా చిక్కుడుకాయలు ఇదిగోండి. ఇంకా ఈ సీజన్లో చిక్కుడుకాయలు అయితే బాగానే వచ్చినాయండి కొంతవరకు అయితేనే. ఇదిగోండి కోస్తున్నాను, ఎందుకంటే ఇవి మనకి కనబడవండి, కోస్తేనే కనపడతాయి. ఈ కనుపు చిక్కుడు అయితే కనుక ఎంత బాగా వచ్చేసినాయో, ఈ చిక్కుడు కూడా కోసేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఎన్ని ఉన్నాయో. ఈరోజు నాకు అన్ని ఇష్టమైన ఫ్రూట్సేనండి. ఇదిగోండి, అలాగే సపోటా ఒకటి, గూస్బెర్రీ ఒకటి, ఇంకా స్టార్ ఫ్రూట్ అయితే తక్కువ. అసలు నాకు మిగతా హార్వెస్ట్ మీద దేని మీద ఇంట్రెస్ట్ లేదండి, ఓన్లీ ఈ హార్వెస్ట్ చేసి మీకు చూపిందాం అనిపించింది. ఎందుకంటే ఎంత అంటే అసలు టేస్ట్ కానివ్వండి, ఆ ఫ్రూట్స్ ఒక క్వాంటిటీ కానివ్వండి చాలా బాగా వచ్చినాయి కదా. ఏదైనా బాగా వచ్చిన ఫ్రూట్స్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది, ఏదైనా కూడా హెల్తీగా పెరిగినా చక్కగా మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. చిన్న హార్వెస్ట్ అయినా చేసి చూపించాలనిపిస్తుంది. చూసారు కదా, ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ కస్తూరి బెండ్ ఉంది, ఇక్కడ పొట్లకాయలు కొన్ని ఉన్నాయి, అలా బీరకాయలు కొన్ని ఉన్నాయి. ఇంకా చేయాలనుకోవట్లేదు, మెయిన్ రావడమే నేను ఈ హార్వెస్ట్ కానీ వచ్చి ఇదిగోండి కొన్ని కనబడినవి అన్నీ కోసుకొచ్చేసాను. ఇంకా లైటింగ్ కూడా తగ్గిపోతుంది కదా. ఇంకా నేను ఇప్పుడైతే మీకు చూపించేది చూసారు కదా, ఈ స్టార్ మొక్క వాటికి తెచ్చుకోండి. స్వీట్ స్టార్ ఫ్రూట్ అంటే మీకు ఇంకా అసలు వదిలిపెట్టరు. పులుపు అనుకోండి అంటే కొంతవరకు తినగలం కానీ అన్నీ తినలేము. అదే స్వీట్ అనుకోండి పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేయచ్చు కదా. అసలు నేనైతే ఇక్కడే కట్ చేసి తిందామని అనుకున్నాను, కానీ ఈ చిక్కుడుకాయలు అవి కొంచెం ఉన్నాయని ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా అవి కడిగేసి కట్ చేసి తినేస్తాం మేమైతేని. ఇదండి ఈరోజు అయితే వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.